జై చిరంజీవ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు అండ్ వచ్చిన గెస్ట్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సినిమా అంటే నాకు మోర్ దెన్ అనుభవం కన్నా ఇది ఒక అనుభూతి. అనుభవాన్ని పంచుకోలేము కానీ అనుభవాన్ని పంచుకోవచ్చేమో కానీ అనుభూతిని ఎప్పటికీ పంచలేము. సో నాకు ఈ సినిమా కన్నా అంటే ఈ సినిమా ఒక ప్రొడక్షన్లో బాయ్ కాడి నుంచి నా ప్రొడ్యూసర్ వరకు ప్రతి ఒక్కరి కష్టం ఈ సినిమా. సో కానీ కొందరు మనుషులకు మటుకు ఈ సినిమా రుణపడిపోయి ఉంది. ఆ మనుషుల గురించి మాత్రం నేను 2 ముక్కలు చెప్పేసి వెళ్ళిపోతాను. మొదటిగా నేను మల్లెలు తిరిగిన తర్వాత ఇంకో సినిమా చేయకూడదు అనుకున్నాను. కానీ నాతో సినిమా చేయించడానికి కారణం మటుకు మన్నన్ చంద్రమౌళి గారు. కేవలం ఆ సహృదయం వల్ల నేను ఈరోజు ఇక్కడ ఈ సినిమా చేశాను. లేకపోతే ఈ సభ జరిగేది కాదు, నేను ఉండేవాడిని కాదు. నెక్స్ట్ వైజాగ్లో నాకు హెల్ప్ చేసిన వెంకటపతిరాజు గారు కానీ, యారాడ బీచ్ ఇచ్చిన సీతారామరాజు గారు కానీ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను. నేను సినిమా మొదలైంది అంతా కరెక్ట్గా నడుస్తున్న టైంలో సడన్గా అరకు వెళ్ళాం. అరకులో కొంచెం షూట్ చేసాం. అక్కడ స్టార్ట్ అయింది ఒక ఎమోషనల్ క్రైసిస్. అది ఎంత దారుణమైన క్రైసిస్ అంటే ఐ వాంట్ టు ఎక్కడో కోల్పోయాను, వదిలేసి వెళ్ళిపోదామన్న స్థితిలో ఒక మనిషి నా వెనక ఉండి ఒక ఈశ్వరుడిలాగా దేవుడిలాగా నా పక్క నుండి నాతో ఈరోజు ఈ సినిమాని నేను చేయడానికి కారకుడు ఒక మనిషి ఉన్నాడు. తను ఏ మాత్రం టెక్నికాలిటీకి సంబంధించిన మనిషి కాదు, ఒక సామాన్యుడు, కేవలం నా పక్కన ఉన్నాడు ఈశ్వరుడిలాగా, బ్రహ్మారెడ్డి అని. తనే లేకపోతే కనుక నేను ఈరోజు చేయలేకపోతున్నాను. అంటే ఆ క్రైసిస్ నుంచి నన్ను కోల్పెట్టి తీసుకొచ్చి నేను ఈ సినిమాను పూర్తి చేయగలిగే శక్తినిచ్చాడు. అది ఈశ్వరత్వం అనుకుంటున్నాను, ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. బ్రహ్మ, నువ్వు ఈ సభలో లేవు కానీ గుండెల్లో ఉంటావు. నెక్స్ట్ ఇంక నాకు ఈ సినిమా రుణపడటానికి నా ప్రొడ్యూసర్స్ కారణం. ముఖ్యంగా రవిప్రకాష్ గారు. అంటే యూజువల్గా మీడియాని గ్లామరైజ్ చేసేసిన మనిషి ఆయన, ఎంటైర్ మీడియాని. సో నో జర్నలిస్ట్ హ్యాస్ మేడ్ న్యూస్ సో గ్లామరస్. సో ఆ మనిషి హీ అండర్స్టూడ్ మీ, నా కథను అర్థం చేసుకున్నారు, నా వెంట ఉన్నారు, నాకు సపోర్ట్ చేశారు. మూర్తి గారు అండ్ రవిప్రకాష్ గారు, మీ ఎంటైర్ టీమ్ ఫోర్స్కి ఈ సినిమా ఎప్పుడూ రుణపడి ఉంటుంది. నెక్స్ట్ కృష్ణ భట్, డాక్టర్ కృష్ణ భట్ అండ్ కాంతి విజయలక్ష్మి, అభినయ్ మదర్. అభినయ్, హోప్ మీరు యుఎస్ నుంచి లైవ్ చూస్తున్నారు అనుకున్నాను. కాంతక్క, ఈ సినిమా నేను ఎప్పుడు రుణపడి ఉంటాం. నెక్స్ట్ ఈ సినిమాకి ఎక్కడో 3 వ్యక్తులు పరిపూర్ణంగా కలిసి తయారు చేసుకున్న సినిమా. అది శౌర్య, నిహారిక అండ్ ఎక్కడో నేను. మేము 3 కాకుండా ఒక వ్యక్తి తన ఈ ఫిజికల్ లేబర్ అంటాం, దాని తెలుగులో నాకు కరెక్ట్గా తెలీదు, తన కష్టం, ఫిజికల్ కష్టం మటుకు శ్రీధర్ రెడ్డి గారు నన్ను అంటే నాకు ఐ డోంట్ నో ద ఎమోషన్ ఆఫ్ ఒక ఫాదర్ ఎమోషన్ నాకు పెద్దగా తెలీదు, కానీ నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. సో కాబట్టే నేను ఈ సినిమాని ఇంత బాగా తీయగలిగాను. బహుశా ప్రొడ్యూసర్స్ ఇలా కొడుకుల్లా చూసుకునే పని అయితే నేను ఎవరికైనా చేయగలను, లేకపోతే నేను చేయలేను. సో శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఏ ఫాదర్ ఆఫ్ మై ఫిలిం. యా, నెక్స్ట్ నేను వీళ్ళకి రుణపడి ఉన్నాను అని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియని 2 వ్యక్తులు ఎవరు అంటే శౌర్య అండ్ నిహారిక. నాకు
నిహారిక కన్నా కథని చెప్పినప్పుడు, నరేట్ చేసినప్పుడు నాకు ధైర్యాన్ని, అంటే నేను ఈ సినిమాను అద్భుతంగా తీయబోతున్నాను అనే నమ్మకం నాకు ఇచ్చిన మొదటి మనిషి మటుకు శౌర్య. శౌర్య, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరి గురించి మాట్లాడే ముందు నన్ను పూర్తిగా క్షమించండి. నాకు అసలైన ఈ మ్యూజికల్ లాంచ్ దీనికి ఉన్న ఇంకొక ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడేసి నేను వస్తాను. వాళ్ళ ముగ్గురు కారణం సునీల్ కశ్యప్. నేను సునీల్ తక్కువ కలిసాం, కానీ కావాల్సింది ఏం కావాలో అది ఇచ్చేశాడు. ఈరోజు ఏముందో అదంతా తందే. నాకేం కావాలి అది చెప్పాను, తను ఇచ్చాడు. కానీ ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు మటుకు ఈ జీవనంలో నాకు తోడై ఉన్నారు, నాకు జీవితం మొత్తం తోడై ఉంటారు అనుకుంటున్నాను. రామ్ జోగేష్ శాస్త్రి గారు అండ్ భాస్కర్ భట్ల గారు. సార్, అంటే వాళ్ళు నేను వాళ్ళకి ఏం కావాలో చెప్పాను, వాళ్ళు నాకు ఏం కావాలో ఇచ్చారు. రామ్ జోగే గారు చెప్పింది కరెక్టు. ఆయన ఏ వర్షను రాయలేదు, ఆయన భాస్కర్ భట్ల గారు కూడా ఏ వర్షన్స్ రాసివ్వలేదు. చెప్పింది తీసుకొచ్చి ఇచ్చారు. అది ఏదో అది తీసుకున్నారు. కారణం ఏంటంటే ఏం అడిగితే అది ఇచ్చారు. అట్స్ ఎ ప్యూర్ అండర్స్టాండింగ్స్, దట్స్ ఇట్. ఏ కన్ఫ్యూజన్స్ లేవు. అండ్ అంటే దీంట్లో ఎస్పెషల్లీ ఓ మనస్ ఆఫ్ ఫీమేల్ వర్షన్ శ్రేయ ఘోషాల్ పాడిన పాటలో మటుకు నన్ను చూసుకుంటానికి ఎప్పుడు ఒక అర్థం ఉంది, కానీ నా మనసు అనేది ఎలా చూసుకుంటానుకో మటుకు నాకు ఆ పాట ఉంది అని నేను ఎప్పటికీ నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. దెన్ ఇట్ కమ్స్ టు నా ఇద్దరు ప్రతిబింబాలు. వాళ్ళిద్దరిని శౌర్య అండ్ నిహారిక కన్నా సూర్య, సంధ్యలుగానే పిలుస్తాను. సో ఎప్పుడైతే నేను నిహాకి కథ చెప్పానో నాకు అప్పుడే తెలుసు సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బిగ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ నిహా. అండ్ అంటే ఆయన ఆపేస్తాను, డోంట్ వరీ. నేను నిహా గురించే చెప్పనివ్వండి. ఆయన యా, సో రైట్, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోతాను, ఒక్క మాట ప్లీజ్. సార్ నాగబాబు గారు, అంటే చాలా చెప్పాలని ఉందండి. నాకు తెలిసి నేను చాలా పెద్ద భావుకుండని, కానీ నాకు భాష రావటం లేదు ఈరోజు వాళ్ళిద్దరి గురించి చెప్పడానికి. ఓకే, వాళ్ళంత అద్భుతంగా చేశారు. నేను ఒక దర్శకుడిగా నేను ఎప్పుడూ రుణపడి ఉంటే, ఈ సినిమాకు రుణపడి ఉంటే ముఖ్య కారకులు వాళ్ళిద్దరే. 100 మంది టెక్నీషియన్స్ ఉండొచ్చు, కానీ ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ యాక్టర్స్. వాళ్ళే లేకపోతే సినిమా లేదు. యాక్టర్స్ ఆర్ సినిమా వరకు మటుకు more than creativity, more than anything, it is an actor. I always believe that. So I don't know, నిజంగా నాకు భాష రావటం లేదు, కానీ ఒక్క మాట చెప్తాను నాగబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ డాటర్ అండి. అదృష్టం అనేది అమ్మాయి రూపంలో పుడితే అది నిహారిక సార్. అండ్ ఇంకొక మాట చెప్పేసి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నీహాని నేను సినిమా చేయబోతున్నప్పుడు నాకు ఎంత బాధ్యత ఉందంటే, మీ అందరిలాగే నేను ఒక అభిమానిని చిరంజీవి గారి కుటుంబానికి. కాబట్టి మీలో ఎవరొచ్చి ఇక్కడ సినిమా చేసినా ఎంత బాధ్యతతో చేసి నీహాని ఎంత గౌరవంగా చూపించుతారనుకుంటారో, నేను అంతే అభిమానంతో అంతే గౌరవంతో చూపించానని నమ్ముతున్నాను. And Neha and Shaurya, you both made me so proud. And Neha, especially, you made me so proud that I became a director. And you will make proud the entire మీది కుటుంబం చిన్నది కాదమ్మా, మీది లక్షలతో కూడుకున్న కుటుంబం, అభిమానులతో కుటుంబం. మీ అందరికీ ఇంతమంది అబ్బాయిలతో ఒక అమ్మాయి తోడవుతోంది. మీరు గుండెల్లో పెట్టుకు చూసుకోండి. షీ విల్ బి ఎప్పటికీ మీ ఇంటి ఆడపడుచుగా మిగిలిపోతుంది. అండ్ మనకి మరో సావిత్రి గారిలా మిగలాలనేది నా కోరిక.